ప్రభు యొక్క మహాఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నీకేదైనా పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు దాని గురించి నువ్వు బలహీనపడిపోవాల్సిన అవసరం లేదు. 1 పేతురు 4 అధ్యాయము 12, 13 వచనాలు చూసినప్పుడు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించండి. కనుక కుటుంబంలో దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు కానీ, బంధువుల మధ్యలో దేవుడి యొక్క పని చేస్తున్నప్పుడు కానీ, స్నేహితుల మధ్యలో కానీ, ఇంకా సమాజంలో కానీ దేవుడి యొక్క లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి శోధన మీకు కలుగుతున్నట్లుగా మీకు ముందుగానే మీకు తెలుస్తుంది. కానీ దేవుని యొక్క లేఖనాలు నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి శోధనలు నీకు కలిగినప్పటికీ నువ్వు ప్రకటించడం ద్వారా దేవుని యొక్క కార్యం అక్కడ జరగడం ద్వారా దేవుడి యొక్క మహిమ వెదజల్లబడినప్పుడు అది నీకు ఎంతో సంతోషం కలుగజేస్తుంది. కనుక దేవుడు పని చేసేటువంటి వాళ్ళు ఎక్కడైనా పనిచేసేటువంటి వాళ్ళు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమ యందు ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలి. నిరీక్షణ కలిగి ఆయనలో ముందుకు కొనసాగడానికి ప్రయాసపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:18 సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. కనుక మన లోక సంబంధులం కాదు. లోక సంబంధులైతే లోకం చేర్చుకుంటుంది, లోకం ప్రేమిస్తుంది, లోకం ఆదరిస్తుంది. కానీ మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించలేదని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే ఆయన మహిమ నిమిత్తము పరుగులెడుతూ ఉన్నారో వారందరూ మంచి ఫలితాల గురించి అవి సంభవించబోయేటువంటి దినం వరకు కూడా కనిపెట్టుకొని పట్టుదల కలిగి ఆయన యందు ఆనందించుతూ ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే నువ్వు మంచి పని చేస్తూ ముందు కొనసాగుతూ ఉంటావో అద్భుతాలు నీ కొరకు కాచుకొని ఉంటాయి. రెట్టింపు అద్భుతాలు నీ జీవితంలో జరగడం ప్రారంభిస్తూ ఉంటాయి. కాబట్టి 1 పేతురు 4:12 ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. కనుక సమస్త విధమైనటువంటి శోధనలన్నీ కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చేయని ఉన్నారు. కాబట్టి ఈరోజు యోగ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు తెలుసుకొని దానిలో ముందు కొనసాగడానికి మీరు ప్రయాసపడాలి. కాబట్టి ఈరోజు మీరు దేవుని పక్షంగా మీరు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఆనంద ప్రవాహంలో ఉంది మీకు త్రాగిస్తూ ఉన్నారు. కాబట్టి సంతోషించండి, సమాధానం కలిగి ఉండండి. మీ కుటుంబంలోనూ మీలోనూ పరిస్థితులన్నిటిలోనూ ఆయన తోడుగా ఉండి మీకు గొప్ప కార్యం కలుగజేసి అన్ని విషయములలో బలపరచునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని ఎంతమంది అయితే నీ సన్నిధిలో సమీపిస్తున్నారో కనబడినటువంటి శోధనలు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వారందరికీ నువ్వు శుభమును కలుగజేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ సన్నిధి, నీ సమాధానం, నీ కృపా మహిమ మార్చంలో వారికి తోడుగా ఉంచి నిరంతరము కాపాడువాడు నీవే గనుక, నిరంతరము నీ కృపను వెదజల్లువాడు కూడా నీవే గనుక వారి జీవితంలో ఒక ప్రత్యక్షత కలిగిన ఆయన ముందు కొనసాగిన కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.